హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. మార్నింగే లేచి పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నానండి. దేవుడిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను. ఈ వర్షాల వల్ల మంచిగా పువ్వులు పోసినాయండి. చాలా ఎక్కువ ఉన్నాయి పువ్వులు. అయితే మంచిగా అలంకరించుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను మార్నింగే లేచి. ఇవాళ అయితే మేడ్ రాలేదండి, ఒక 2 days రాదు. చాలా వర్క్ అయిపోయిందనమాట. ఇది నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అయితే షూట్ చేశానండి. మార్నింగ్ అయితే పూజ అయిపోయిన తర్వాత హస్బెండ్ బయటకు వెళ్తారంటే వర్క్ ఉందంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను. బర్నుకు ఉప్మా అయితే సింపుల్గా అయిపోతుంది కదా అన్నట్టుగా బర్నుకు ఉప్మా అయితే చేస్తాను. ప్రాసెస్ ఏం చూపించలేదు, రెగ్యులర్గా ఉప్మా చేసినట్టే చేసేసాను. పెసరపప్పు అదేలా నార్మల్గా చేసేసాను అనమాట. సో టైం అయిపోతుంది ఫాస్ట్గా అనేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. హస్బెండ్ ఏమో వెయిట్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఇస్తానా అనేసి. సో పెట్టేస్తున్నాను వేడిగా ఉప్మా అయితే. చాలా బాగుంటుందండి వన్నోక. అంటే ఇది స్టోర్లో తీసుకున్నది, ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదు. సో వన్నోక ఉప్మా అయితే చేస్తాను బ్రేక్ఫాస్ట్ కోసం. దట్టు వర్షం పట్టదు కదండి. యాక్చువల్గా అయితే మజ్జిగన్నం తింటే ప్రశాంతంగా ఉంటుంది సమ్మర్లోనే. ఇప్పుడు వర్షంగా ఉంది కదా, అందుకని ఉప్మా చేసేసాను అనమాట. హస్బెండ్ తినేసి అయితే బయటకు వెళ్తారు. సో అందుకోసమని ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాను. మేడ్ రాకపోతే వర్క్ అనేది డబుల్ అయిపోతుందండి. అస్సలు ప్రతి వర్క్ చేసుకోవాలి, హౌస్ క్లీన్ చేసుకోవాలి, ఆ తర్వాత వెజల్స్ అన్ని క్లీన్ చేసుకోవడం, చాలా వర్క్ ఉంటుందండి మార్నింగ్ నుంచి అయితే మాత్రం. సో ఉప్మాలోకి అయితే కొంచెం మమ్మీ అయితే ఆవకాయ పెట్టారనమాట. ఆవకాయ అన్నది వేస్తున్నాను మార్నింగే, అందులోని తినడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా. నిన్న ఈవినింగ్ అయితే స్నాక్ చేశానండి అటుకులతోటి. ఎంత బాగా వచ్చింది తెలుసా అండి. ప్రాసెస్ చెప్పేస్తాను మీకు వీలుంటే ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి, హాలిడేస్ కదా, వాళ్ళకైతే ఈవినింగ్ ఇలాంటి స్నాక్ చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది అనమాట. నేను ముందుగా ఏం చేశానంటే ఒక 3 cups ఏమో అటుకులు తీసుకున్నాను. 2.5 cups తీసుకున్నాను. అటుకులు తీసుకొని అటుకుల్ని మంచిగా కడిగేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. దానికన్నా ముందు ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు అనేది చిన్నగా కట్ చేసేసుకున్నానండి. చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా ఈ రెసిపీ అన్నది. అంటే కట్లెట్స్లా వస్తాయన్నమాట, అటుకుళ్ళు కట్లెట్స్. మనం పొటాటో అది యాడ్ చేయక్కర్లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. అలా ఒక 10 to 15 minutesలో అయితే రెసిపీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. అప్పుడేమో అటుకుల్ని మంచిగా కడుక్కోవాలండి. అవి కడిగేసి వాటర్ అనేది స్ట్రెయిన్ చేస్తాను, చూసారా ఇలాగనమాట, పొడి పొడిగా రావాలి. మనం దీంట్లో ఎక్స్ట్రా వాటర్ కావాలంటేనే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే 2.5 cups నేను అటుకులు వేసుకున్నాను కదండి. 2.5 spoons చిన్న స్పూన్ తోటి, టేబుల్ స్పూన్ ఉంటాయి కదా, 2.5 spoons ఏమో శనగపిండి అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు కన్సిస్టెన్సీ అనేది మీకు బాల్ అనేది సరిగ్గా రాలేదంటే మీరు మళ్ళీ కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం కూడా. అల్లం తరుగు అనేది ఎక్కువ వేసుకోండి, మధ్య మధ్యలో తింటూ ఉంటే తగులుతుంటే చాలా బాగుంటుంది. చక్కగా వర్షం పడుతుంది కదండి ఇప్పుడు. ఈ వర్షాలు పడుతున్న టైంలోని రెగ్యులర్గా మనం చేసుకునే పకోడీ, బజ్జీ అలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. చాలా టేస్టీగా వచ్చిందండి. నేను ఏంటంటే ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు అన్నీ వేసేసాను కదండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే సరిపడా సాల్ట్ కూడా వేసాను. దీంట్లో ఎక్స్ట్రా మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే చాట్ మసాలా ఒకటి, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కొంచెం వేసాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం మిరియాలు అనేవి దంచుకొని వేసుకుంటే ఇంకా స్పైసీగా వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను కారం అది ఎక్కువ వేసాను కదండి, సో మిరియాలు అనేది స్కిప్ చేసేసాను. పచ్చిమిర్చి, అల్లము, చాట్ మసాలా, కారం అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది కదా, ఈ కారం అయితే సరిపోతుందండి మాకు. దాంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి. సరిపడా మీకు కలర్ కోసం అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలి. ఈ మిక్చర్ అన్నది మనం బాల్స్ చేసుకుంటే బాల్స్ అయ్యేటట్టుగా చూసుకోవాలన్నమాట. అప్పుడు మన కట్లెట్ షేప్ రావడం కోసం మనకి బాగుంటుంది అనమాట. మీకు సరిపోలేదు, గట్టిగా ఉంది అన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, మనకి బాల్స్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి కన్సిస్టెన్సీ అన్నది. చూసారా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఒక 10 minutes అలా పక్కన పెట్టేసానంటే రెస్ట్లో ఉంచామనుకోండి అంతా బాగా పడుతుంది కదా, అటుకులకి శనగపిండి ఇవంతా మంచిగా పడుతుంది కాబట్టి మనం టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట కొంతసేపు అలా రెస్ట్లో ఉంచితే. ఇప్పుడు నేను అలాగా మంచిగా కలిపేసుకున్నాను. ఇంకో పక్క ఏంటంటే ఆయిల్ పెట్టేసి బాండి పెట్టి ఆయిల్ వేసి
వేసేసుకున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు ఏంటంటే ఆయిల్ అన్నది బాగా మరిగిపోకూడదు అనమాట. కొంచెం మనం ఏంటంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం నుంచి లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ పెంచుకోవాలన్నమాట. మరి హై ఫ్లేమ్లో వేయించుకున్నారనుకోండి మీకు పైన అంతా వేగిపోద్ది, లోపల ఉడకదనమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే అక్కడ బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసేసుకుని అది హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఈ లోపు ఏంటంటే బాల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. కట్లెట్స్ అంటే షేప్లోని మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే కట్లెట్ షేప్లోనే చేసేసాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందనమాట. ఇప్పుడు 1 by 1 వేసేసుకోవచ్చు. సార్ ఎంత బాగా వచ్చాయో. అంటే ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోసారి వేస్తాం కదా. సో ముందు ఇవి చేసేసి వేయించుకుంటున్నాను. ముందు ఏంటంటే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా అంటే నెమ్మదిగా మనం ఏంటంటే హై చేసుకోవాలి మంట అనేది. మీడియం టు హై ఫ్లేమ్ వరకు పెంచుకుంటూ వేయించుకుంటే చాలా మంచిగా క్రిస్పీగా టేస్టీగా యమ్మీగా ఎంత బాగా వచ్చాయో తెలుసా అండి కట్లెట్స్. మీరు వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా యమ్మీగా ఉన్నాయన్నమాట. ఈవినింగ్ టైంలోని వర్షం పడుతున్న టైంలో ఇలాంటివి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. రెగ్యులర్గా చేసుకున్న రెసిపీస్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి పిల్లలకి. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది అనమాట. చూసారా ఇలాగా నేను సిమ్లో పెట్టి వేయించుకున్నాను. ఆ తర్వాత కొంచెం మళ్ళీ మంట అనేది హై చేసుకొని అలా వేయించుకొని ఫ్లిప్ చేసుకోవడమే. అటు ఇటు ఫ్లిప్ చేసుకొని వేయించుకొని వెంటనే వేడివేడి తిన్నాం అనుకోండి యమ్మీగా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కెచప్ యాడ్ చేసుకొని తినొచ్చు కూడా. చాలా బాగుంటుందండి. ఈ అటుకుల కట్లెట్ అనేది డిఫరెంట్గా చాలా చాలా బాగుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. నేను ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే ఉల్లిపాయ అనేది ఇంకొంచెం సన్నగా తరుక్కోవాల్సింది. ఎందుకంటే అవి మనం కట్లెట్స్ చేసేటప్పుడు పక్కకు వచ్చేస్తున్నాయి. అలా రాకుండా ఉండాలంటే చూసారా ఇలా పక్కకు వచ్చేస్తున్నాయి అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఇంకా చిన్నగా చాప్ చేసుకున్నారనుకోండి మీకు అలాగా బయటికి రావన్నమాట. చాలా బాగా వేయించాను మంచిగా, చాలా టేస్టీగా. అదే మా హస్బెండ్ తిని అసలు ఇవి ఏంటో గుర్తుపట్టలేపారనమాట. అంత టేస్ట్ చాలా చాలా బాగున్నాయి అన్నారు. ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో ట్రై చేయండి. మీరు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యమ్మీ రెసిపీ అయితే బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఈవినింగ్. ఇంకా సమ్మర్ కదండి, ఈవినింగ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రోజు ఏదో ఒక స్నాక్ అయితే కంపల్సరీగా చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి థింక్ చేస్తూ డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ చెయ్యాలన్నమాట డిఫరెంట్ రెసిపీస్. సో ఈవినింగ్ అయితే ఈ కట్లెట్స్ అటుకుల కట్లెట్స్ అయితే ప్రిపేర్ చేశానండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి వేగితే ఎంత బాగున్నాయో, చాలా టేస్ట్ కూడా అలాగే ఉన్నాయండి. చాలా బాగా నచ్చాయి అనమాట ఇంట్లో అందరికీను. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేసి మంచిగా ఈ రెసిపీని అయితే ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో కలిసి. సో చాలా ఆయిల్ కూడా తక్కువే పీరుస్తుందండి. అసలు ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. చాలా బాగుంది కూడాను. మనం పొటాటో అది యాడ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఎక్కువగా. కానీ ఇప్పుడు అలా కాకుండా చాలా సింపుల్. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.